పేరు ఎలా వచ్చిందంటే అసలు ఈ గుడి 1143వ సంవత్సరంలో ప్రతిష్ఠించారని స్థల పురాణం చెప్తుంది. 1143వ సంవత్సరంలో కాకతీయ రాజవంశానికి చెందిన 2వ ప్రతాపరుద్రుడు ఒకరోజు వేట ముగించుకుని ఆయన అలా సేద తీరుతుంటే ఆయన సేద తీరే చెట్టు కింద ఒక పులి గాండ్రింపు వినిపించింది. ఏంటి ఇక్కడ చూస్తే ఏమీ లేదు పులి గాండ్రింపు అని ఆయన లేచి మెల్లిగా అలా వెళ్తే కొంత దూరం వెళ్ళాక అక్కడ పులి గాండ్రింపు కాదు, ఆంజనేయ స్వామి ప్రతిమలో నుంచి రామనామం వినిపిస్తుందంట. అమ్మ ఇంత రామభక్త! ఆంజనేయ స్వామి ప్రతిమ రామనామమా? ఆ విగ్రహానికి నుంచొని నమస్కారం చేసేసి వెళ్ళిపోతారు ఇంటికి. ఇంటికి వెళ్ళినా ఆయన మనసులో అది ఇదేంటి విగ్రహం ఏంటి, రామనామం జపించడం ఏమిటి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్న ఆయనకి ఆంజనేయ స్వామి కల్లో కనిపించి, భక్త నువ్వు విన్నది నిజమే, నువ్వు నాకు గుడిని ప్రతిష్ఠించు అని ఆ స్వామివారు ఆయనకి ఆదేశించారంట. అదే తడవుగా ఆయన 1143వ సంవత్సరంలో కర్మాన్ ఘాట్ గుడిని నిర్మించారు.